తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాక్లతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీలో 39 నుంచి 29కి తగ్గిపోయింది బీఆర్ఎస్ బలం. లోక్సభలో కారు పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేదు. ఇక రాజ్యసభలో ఉన్న 4 సభ్యులు కూడా పార్టీ మార్చే పరిస్థితి కనపడుతోంది. దీంతో అసలు బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకరంగా మారింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్కి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఘోర పరాజయం నుంచి గులాబీ బాస్ కోలుకోకముందే పార్టీలో వలసల పర్వానికి తెరలేచింది. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాకులతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్లో బీఆర్ఎస్ఎల్పీ విలీనమే టార్గెట్గా ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో 38కి బీఆర్ఎస్ బలం తగ్గిపోయింది. ఇప్పటివరకు 9 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 73కు చేరుకుంది. మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడానికి క్యూలో ఉన్నారట. పార్టీని ఏదో ఒకటి చేసి గాడిన పెట్టాలని గులాబీ బాస్ ఫామ్ హౌస్ బొజ్జగింపులు మొదలుపెట్టిన ప్రతిసారి వరుస ఎదురుదెబ్బలే తగులుతుండడం గమనార్హం. వాస్తవానికి 3/2 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ పార్టీ ఎల్పీ విలీనమైనట్టే. ఆ లెక్క ప్రకారం బీఆర్ఎస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు జెండా ఎత్తేస్తే ఆ పార్టీ ఉనికి శాసనసభలో గల్లంతవుతుంది. ఇప్పటికే కంటోన్మెంట్ బైపోల్స్లో గెలుపు 9 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరడంతో కాంగ్రెస్ 10 స్థానాలు పెంచుకుంది. ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు కారు దిగితే ఆ విలీనం తతంగం ముగిసిపోతుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్ని చేర్చుకునే పనిలో ఉంటే అటు కేంద్రంలోని బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యేల్ని చేర్చుకోవాలంటే వారు పదవులకి రాజీనామా చేసి బైపోల్స్ కు సిద్ధమై రావాలంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది. మా పార్టీలో ఎవరు చేరినప్పుడు కూడా వాళ్ళు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధైర్యం ఉంటే మీ పార్టీలో చేర్చుకున్నటువంటి శాసనసభ్యులతో రాజీనామా చేయించి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేద్దాము కాంగ్రెస్ పార్టీకి ఉందా? ప్రజలు మా వైపే ఉండని కాంగ్రెస్ పార్టీలు అంటారు కదా. మీకు ఒక సింబల్ మీద గెలిచి మీ పార్టీలో చేరారు. వాళ్ళతో రాజీనామా చేయించి మీరు ఉప ఎన్నికలకు సిద్ధం కాండి. ఎవరు ప్రజల పక్షాలు అన్నారు, ఎవరు ఏ పార్టీ పక్షాలు అన్నారు, ప్రజలకు తీర్పునిస్తారు. పనిలో పనిగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. హరీష్ రావు మంచి నాయకుడని, ప్రజల మనిషిని కొనియాడారు. హరీష్ బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారు. హరీష్ రావు వివాదరహితుడని, తానేమీ ఆయనతో మాట్లాడలేదని బండి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల్లో హరీష్ ఒక్కడే మంచి నేతని కితాబిచ్చారు. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మన ఎన్నికల పోటీ చేయాల్సిందే. కానీ హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనలేదు, ఓపెన్ గా చెప్తున్నాను. చర్చలు మాకేమొస్తామే చర్చలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పరాదు. బీఆర్ఎస్ పార్టీ చెప్పరాదు. 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. అప్పుడు కేసీఆర్ గిది అన్నాడు కదా, బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేనంటాను మీది ఏముంది అని నేను అంటున్నా. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో పదవులకి రాజీనామా చేసి బీజేపీలో చేరే సాహసం ఎవరూ చేయరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కు లోక్సభ ఎంపీలు లేకపోవడంతో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని చేర్చుకునే పనిలో బీజేపీ పడిందంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేయడానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. బీఆర్ఎస్ కున్న 4 రాజ్యసభ సభ్యులు కమలం గూటికి చేరతారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. విలీనంపై ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఒప్పందం చేసుకున్నట్టు బీఆర్ఎస్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విలీనం తర్వాత ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి బయటకొచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో పార్థసారథిరెడ్డి, దామోదర్ రావు, సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు ఎంపీలుగా ఉన్నారు. ఆ క్రమంలో తమ ఎంపీలు కాంగ్రెస్లో చేరకుండా బీఆర్ఎస్ పెద్దలు కమలం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అందుకే బండి సంజయ్ స్వయంగా హరీష్ రావును ఆకాశానికి ఎత్తేస్తున్నారట. మరి అదే జరిగితే బండి సంజయ్ పఠిస్తున్న రాజీనామా మంత్రం రాజ్యసభ ఎంపీలకు వర్తిస్తుందో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.